సో హలో గైస్, ఈరోజు అయితే నేను ఫ్రీ ఫైర్ అయితే ఆడుతున్నాను అనమాట. మనం ఇప్పుడైతే మనం ఏంటంటే లోన్ ఫ్లోకి వెళ్ళి ఆడదాం. ఫ్రీ ఫైర్ ఫారెస్ట్ లేఅవుట్ చేసే రాజకాలు ఏమేమి ఉంటో చూద్దాము ఈరోజు. ఆగండి, గేమ్స్ కూడా తెగించుకున్నామండి. ఓకే గైస్, ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఎలాంటి అరాచకాలు చేస్తాడో చూడండి గైస్. చూడండి గైస్, వెంటనే పెట్టేశాడు ఆఫ్లైన్. నాకు ఇక్కడ చూడండి నెట్వర్క్ ఉంది, అయినా సరే మ్యాచ్ మేకింగ్ అని పెట్టి ఇక్కడ మధ్యలో సర్కిల్ పెట్టేశాడు. సో గైస్ చూద్దాం, మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. 7 అరాచకాలు అయితే చూద్దాం. సో వీడు చేసేది ఏంటంటే, నేను ఆడుతున్న ప్రతిసారి ఏంటంటే త్రిబుల్ పెట్టేస్తాడు గైస్. నెట్ ఉన్నా సరే త్రిబుల్ పెట్టేసి ఎనిమిది దగ్గర అవుట్ చేయించేస్తాడు. ఒక్కోసారి త్రిబుల్ పెట్టేసిన తర్వాత నేను ఆఫ్లైన్ అయిపోతాను. అప్పుడు ఏఎఫ్కే పెట్టేస్తాడు గైస్. నాకు ఆనర్ స్కోర్ కూడా మైనస్ అయిపోతుంది. మళ్ళీ వీడు చేసేది ఏంటంటే ఒక్కోసారి నెట్ వల్ల బయటికి వెళ్ళిపోతే, నెట్ లేకుండా త్రిబుల్ వచ్చేసి బయటికి వెళ్ళిపోతే మరి ఫోర్ స్క్విట్ అని పెట్టేస్తాడు. సో అయితే ఇక్కడ ఎనిమిది వచ్చాడు, చూద్దాము. చూడండి గాయస్, సర్కిల్ పెట్టేశాడు మధ్యలో. అంటే నేను ఇప్పుడు ఆఫ్లైన్ అయ్యి మళ్ళీ వచ్చాను. చూడండి గాయస్, త్రిబుల్ పెట్టేశాడు. పెట్టేసిన తర్వాత చూడండి గాయస్, ఇప్పుడు ఎనిమిది అయితే మనకి చాలా డ్యామేజ్ ఇచ్చాడు. మధ్యలో ల్యాగ్ కూడా అయింది, అయినా సరే మనం కొట్టేసాం. వీడు ఎంతలా చేస్తాడంటే గైస్, నార్మల్గా చేయడు. వీడు ఎలాంటి వాడు అంటే స్క్రీన్ ఇదేంటిది ఊయా అయిపోయింది గైస్. ఇప్పుడు చూడండి గైస్, టై పెడతాడు. చెప్పానా, టై పెడతాడు. నేను కంటిన్యూ నొక్కేస్తే బ్యాక్ వచ్చేస్తాను గైస్ వెంటనే. ఒకవేళ డిఫీట్ వచ్చింది అనుకో గైస్, ఇది చూడండి గైస్, వచ్చేసింది నెట్వర్క్ కనెక్షన్ ఎర్రర్. ఇప్పుడు స్టార్ట్ చేసాను, నెట్వర్క్ కనెక్షన్ ఎర్రర్ ఇలా వచ్చేస్తుంది గైస్. మా ఫ్రీ ఫైర్ వాడు నెట్ ఉన్నా సరే అరచకాలు చేసేవాడు. చూడండి గైస్, ఇప్పుడైతే నార్మల్గా టై ఎలా వస్తుంది అంటే, నేను అవుట్ అయిపోతే టై వస్తుంది. టై వచ్చిన తర్వాత నేను కంటిన్యూ కొట్టినా సరే డిఫీట్ వచ్చేస్తుంది. అదే నేను విన్ అయ్యాను అనుకోండి గైస్, టై వచ్చింది, కంటిన్యూ కొట్టాను, వెంటనే బ్యాక్ వచ్చేస్తాను రివార్డ్స్ లేకుండా. మరి ఇలాంటి చేస్తూ ఉంటాడు గైస్ వీడు. సరే గైస్, ఈ వీడియో అయితే అంతే. అందరికీ బాయ్, సీ యూ.